చూపించడానికి తహతహలాడుతున్నారు సంఘాల్లో. అందుకని ఏమంటున్నారంటే సంఘం లోకంలోకి వెళ్ళింది, లోకము సంఘంలోకి వచ్చింది. సంఘం ఎక్కడ ఉండాలి అంటే సంఘం దేవునితో ఉండాలి. బయట మనుషులు చేసినట్లుగా పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ సంఘం అనేది ప్రత్యేకించబడి ఉండాలి. ఆ ప్రత్యేకత కోల్పోవడమే ఇలా జరుగుతుంది అని. అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంతోషింపదు. వాళ్ళ సంతోషం వేరు, మీ సంతోషం వేరు అనేది చెప్పడమే దేవుని ఉద్దేశము. ఫిలిప్పీ 4:4 మనం తరచూ చదువుతాం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. నేటి రోజుల్లో చాలా రకాల మార్పులు వస్తున్నాయి. రోజు రోజుకి ట్రెండ్ మారుతూనే ఉంటుంది. పుట్టినరోజులు పూర్వం పెద్ద పట్టించుకునేవారు కాదు అసలు. రాను రాను రాజకీయాలకు ఈ పుట్టినరోజులు అవసరం వచ్చాయి. ఏదో ఒక అంశాన్ని వేదికగా చేసుకుని కొందరు అనుచరులను సంపాదించుకోవాలంటే ఏదో ఒకటి కావాలి. మనిషి జీవితంలో సంవత్సరానికి ఒకరోజు వచ్చేది పుట్టినరోజు. ఫ్లెక్సీలు వేసుకుని, బ్యానర్లు పెట్టుకుని, పూలదండలు కానీ, బొకేలు కానీ, కేకులు కానీ హంగామా చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చిన వారందరికీ భోజనాలు పెడుతూ ఉంటే, కొన్ని రోజుల పాటు ఆ ఫ్లెక్సీలు కనబడుతూ ఉంటే ఆ నాయకుడు ప్రజల్లో ఎదగటానికి వారు చేసే తొలి ప్రయత్నంగా ఉంటుంది. కొంత డబ్బు ఖర్చు పెట్టాలి అక్కడ. వారిని చూసి మరికొందరు కూడా అదే పని మొదలుపెట్టారు. వారిని చూసి క్రైస్తవ సంఘాలలో సేవకులు మొదలుపెట్టారు. ఏమైనా ఇంత ఆడంబరం అవసరమని ఎవరినైనా అడిగితే, ఏమండి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి, తప్పే ఉందండి, సంవత్సరానికి ఒకసారి చేయమని వాళ్ళు కూడా సమర్థించుకుంటూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, నీవు అన్యజనులు ఆనందించినట్లుగా, సంతోషించినట్లుగా నీవు సంతోషింపదగదు అని వారికి ఖచ్చితంగా చెప్పాడు. మాకు, మీకు, అందరికీ చెప్పాడు. అరే మనం ఎప్పుడు సంతోషిస్తాము, మనం ఎప్పుడు ఆనందిస్తామంటే మనకి నిత్యము సంతోషమే. ఎట్లా ఉంటుంది సంతోషము అంటే, రక్షింపబడిన వారికి నిత్యము విందే. వాక్యము చదువుతుంటే దేవుడితో మాట్లాడినట్లే, ప్రార్థన చేస్తూ ఉంటే యేసుని సందర్శించినట్లే, హృదయం శుద్ధిగా ఉంటే దేవుని దర్శనం వచ్చినట్లే. ఎవరికి హాని చేయొద్దు, వ్యర్థమైన వాటిని చూడనివ్వద్దు, కపటముగా ప్రమాణము చేయనివ్వద్దు. మంచిగా జీవించుటకు ఒక దిక్సూచిగా మనకందరికీ దేవుడు తన వాక్యాన్ని దయచేశాడు. అయితే ఈ వాక్యాన్ని చాలామంది తమ సొంత ఉద్దేశాలకు ఉపయోగించుకొని మేము దేవుళ్ళో ఉంటున్నాము అని వాళ్ళు భ్రమపడి ఉంటూ ఉన్నట్టు పరిస్థితి కనబడుతుంది. హోషేయ 14:1 మరొక మాట చూడండి. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక ఇస్తున్నాడు. నీ పాపం చేత ఏమయ్యావు? కూలావు. నీవు అవకాశాన్ని కోల్పోయావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుని తట్టు తిరగాలి అని ఇక్కడ చెప్తున్నాడు. 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారము చేయుచున్నాడు. అశ్షూరీలతో సంధి చేసెదరు, ఐగుప్తునకు రకరకాల ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నారు. గాలిని మేయిచున్నాడంటే ఏం అర్థం చేసుకుంటాం మనం అంటే, నాకు అర్థమైంది, కొంతమందిని గాలి మాటలని, గ్యాస్ అంటే